వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ రీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లో 14 నగరాలతో కలిపి 5,440 పరీక్షల కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం అభ్యర్థుల్లో 11.21 లక్షల మంది విద్యార్థులు మెడికల్ కౌన్సిలింగ్ కు అర్హత సాధించారని ఎన్టీఏ వెల్లడించింది. ఈసారి ఫలితాల్లో విద్యార్థులు భారీ మార్కులు సాధించారు. టాప్ ప్లేసుల్లో పంజాబ్, హర్యానా విద్యార్థులున్నారు. మొత్తం 720 మార్కులకు గాను 138 మంది విద్యార్థులు 690 కంటే ఎక్కువ మార్కులు సాధించడం ఓ ప్రత్యేకత. ఇక ఎన్టీఏ ఫైనల్ కీని వెబ్సైట్ లో పెట్టిన గంటల వ్యవధిలోనే ఫలితాలు విడుదలయ్యాయి. అంతకుముందు మే 3న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. అయితే ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో దీనిని రద్దు చేసి జూన్ 21న తిరిగి రీ ఎగ్జామ్ నిర్వహించారు. తాజాగా ఆ ఫలితాల విడుదల అయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 65,087 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈసారి నీట్ టాపర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించి అందులో టాపర్స్ గా తెలుగు విద్యార్థులు కూడా ఉండడం విశేషమే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించినటువంటి నీట్ ఏదైతే ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం రాత్రి విడుదల చేసింది. ఇక ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లో 14 నగరాల్లో కలిపి మొత్తం 5,440 పరీక్షా కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది ఈ పేరులో 11 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించినటువంటి పరిస్థితి. ఇక ఇందులో వైద్య విద్య, అలాగే దంత విద్య, ఆయుష్, ఇతర అనుబంధ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించినట్లు కూడా ఎన్టీఆర్ ఫలితాలను విడుదల చేసింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే 65,087 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే మొదట నీట్ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ఏదైతే పేపర్ లీకేజ్ వల్ల మరొకసారి కూడా ఈ పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ఇక మొదటిసారి పరీక్షా పత్రం లీక్ కావడంతో దాదాపుగా చాలా మంది విద్యార్థులు కూడా చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇక దీంతో కేంద్ర ప్రభుత్వం జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇక రెండోసారి కూడా నీట్ పరీక్షను నిర్వహించింది. ఇక రెండోసారి నిర్వహించే సందర్భంలో చాలా పకడ్బందీ చర్యలు కూడా చేపట్టింది. ఇక ఈసారి పేపర్ లీకేజ్ కు ఆస్కారం లేకుండా కొన్ని కీలక సంస్కరణలు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహణకు తీసుకురావడం జరిగింది. ఇక తదనంతరం నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్ష సంబంధించి ఇక ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో ఈ ఫలితాలకు సంబంధించి చూసుకుంటే పంజాబ్ కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పష్పల్ బన్సల్ 720 మార్కులకు గాను 715 మార్కులను సాధించి అత్యధిక స్కోర్ గా టాపర్ గా నిలవడం జరిగింది. ఇక మరోవైపు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఇక హనుమకొండకు చెందిన వీరయ్య గారి సాహిబ్ 705 మార్కులతో ఆల్ ఇండియాలో 13వ ర్యాంకు సాధించారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్కు చెందిన నామాల ప్రేరణ 36వ ర్యాంక్ సాధించింది. అలాగే ఇక రాష్ట్రంలో టాపర్ గా నిలవడం జరిగింది వీరిద్దరు కూడా, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఇక మరికొంతమంది విద్యార్థులు కూడా ర్యాంక్ సాధించారు. ఇక ఏపీకి చెందిన గ్రంథి హనీష్ 74వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇక రేలంగి జయషణ్ముఖ 86వ ర్యాంకు, ఇక కొండ్రెడ్డి హారిక దేవిశ్రీ అనూష 103వ ర్యాంకు, ఇక వంగ శ్రీనివాస్ రెడ్డి 125వ ర్యాంకు, ఒడ్డేపల్లి దుష్యంత్ 126 ర్యాంకులతో ప్రతిభ కనబరచడం జరిగింది. ఇక ఆల్ ఇండియా కోట్ల సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ రాష్ట్ర స్థాయి కోటా సీట్లను సంబంధిత రాష్ట్రాల సంస్థలు నిర్వహిస్తాయని చెప్పి కూడా నీట్ తెలిపింది. ఇక ఎన్టీఏ ఫైనల్ కి పొందుపరిచినటువంటి గంటల వ్యవధిలోనే ఫలితాలను కూడా ప్రకటించింది. ఇక నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా ఇక ఈ నెల 21న మరొకసారి ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఇక రాష్ట్రంలో చూసుకుంటే మొత్తం 66 కళాశాలలో మొత్తం 9,650 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక త్వరలోనే రాష్ట్ర ర్యాంకులను ప్రకటిస్తామని చెప్పి
ఆల్ ఇండియా కౌన్సిలింగ్ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆగస్టులో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇటు కాలేజీ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ రమేష్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక అర్హత సాధించిన వారిలో 58% మంది బాలికలు ఉన్నారు. ఇక పరీక్ష రాసిన బాలికల్లో 56.8%, బాలులకు సంబంధించి చూసుకుంటే 55.1% ఉత్తీర్ణులయ్యారు. ఇక అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వయస్సు దాదాపు 17 నుండి 19 ఏళ్ల మధ్య ఉంది. ఇక నీట్ పరీక్షలో 139 మంది విద్యార్థులు 720కి పైగా 690కి పైగా స్కోర్లు సాధించడం జరిగింది. ఏదైతే అంటే 139 మంది 720 మార్కులకు గాను 690కి పైగా స్కోర్ సాధించారు. వీరిలో దాదాపు 93% మంది కూడా తొలిసారి నీట్ కి హాజరయ్యారు. ఇక మరోవైపు 138 మంది 66 నగరాల నుంచి కూడా ఉన్నారు. అయితే టాప్ 17 ర్యాంకర్ లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, తెలంగాణకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఇక ఇప్పటికే ఫలితాలు విడుదల కావడంతో ఇక ఆల్ ఇండియా కౌన్సిలింగ్ చూశాక దానికి సంబంధించి కూడా ఏదైతే కౌన్సిలింగ్ ప్రక్రియ ఉందో అందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రంలో మొత్తం 66 కళాశాలలు ఉన్నాయి. ఇక ఇందులో 36 ప్రభుత్వ, 30 ప్రైవేటు, 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, 4 మైనార్టీ కళాశాలలు మొత్తం కలిపి కూడా 9,650 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ముగిసిన వెంటనే ఇక్కడ ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కాలేజ్ యూనివర్సిటీ వీసీ రమేష్ రెడ్డి తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కి కానీ వీటికి సంబంధించి అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండే ఉంది, స్కెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పటికే ఫైనల్ కి ప్రకటించిన కొద్ది క్షణాల్లోనే ఇక ఎంబీబీఎస్ ఏదైతే ఎవరెవరు అర్హత సాధించారు ఈ నీట్ కి సంబంధించి అనే రిజల్ట్స్ కూడా విడుదల చేయడం జరిగింది ఎన్టీఏ. ఇక ఇందుకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మొదట ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇక ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరిగిన అనంతరం ఇక రాష్ట్రంలో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఇక దాదాపుగా అంటే ఒకవైపు ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల వేరే రాష్ట్రాల్లో కూడా విద్యార్థులకు చదువుకునే అవకాశం లభిస్తుంది. ఒకవేళ అక్కడ సీటు రాని పక్షంలో మన రాష్ట్రంలో నిర్వహించే కౌన్సిలింగ్ లో కూడా వీళ్ళు పాల్గొన్నప్పుడు ఇక్కడ కూడా వీరికి స్థానిక కోటా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.